గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా క్రైస్తవ విశ్వాసములో మనము పరిపక్వత చెందిన జీవితము పొందాలి అంటే ఏం మనలో ఉండాలి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుందాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇక్కడ మన విశ్వాసములో 7 విషయాలు ఉంటే అప్పుడు మన విశ్వాస జీవితము, క్రైస్తవ జీవితము పరిపక్వమవుతుంది అనే విషయాలు ఇక్కడ మనకి చూస్తున్నాం. యేసుక్రీస్తునందు మనము ఉన్నాము అంటే మొట్టమొదటిగా మనము ఆయన యందు విశ్వసించాలి. ఆయన ఉన్నాడని, ఆయన నా దేవుడు, నా రక్షకుడని, ఆయన ఈ లోకానికి తీర్పు తీర్చువాడని, యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా ఆయనని విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షణ పొందుతున్నానని విశ్వసిస్తున్న వారందరూ కూడా క్రైస్తవులుగా ఉంటాం, క్రైస్తవులు అనబడతాం. అయితే ఆ యొక్క విశ్వాసంలో 7 క్రియలు మనలో ఉంటే మన విశ్వాసంలో పరిపక్వత చెందిన వారంగా, సంపూర్ణులుగా క్రీస్తులో మనం ఉండగలం. ఆ 7 విషయాలు ఇక్కడ చూడొచ్చు. మొట్టమొదటిగా విశ్వాసంలో ఏముండాలట? సుగుణం అంటే మంచి మోరల్ ఎక్సలెన్సీ, అంటే క్రియలతో కూడిన విశ్వాసం. యేసు ప్రభు నమ్ముకుంటున్నానంటే నమ్మకానికి తగ్గ క్రియలు ఉండాలి అనేది మొట్టమొదటిగా మన విశ్వాసంలో ఉండవలసింది. క్రియలతో కూడిన విశ్వాసం, ఫెయిత్ విత్ డీడ్స్ అనమాట. ఆ తర్వాత దేవుని విశ్వాసం ఉంచి విశ్వాసానికి తగ్గ క్రియలతో ఉన్నప్పుడు రెండవది మనకు ఉండవలసింది ఏంటంటే ఆ దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానము. కాబట్టి విశ్వాసం నందు సుగుణమునందు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? బైబిల్ చదువుట ద్వారా, అనుదిన వాక్య ధ్యానము ద్వారా. కాబట్టి విశ్వాసముల ముందు సుగుణం అంటే అనగా మంచి క్రియలతో పాటు దేవుని గూర్చిన జ్ఞానము అనుదిన బైబిల్ పఠనం ద్వారా మనకు కలుగుతుంది. ఆ తర్వాత మూడవదిగా ఉన్నది ఆశా నిగ్రహము. మనం ఎంతగా దేవుని విశ్వాసం ఉంచుతున్నామో, ఎంతగా వాక్య జ్ఞానాన్ని పొందుకొనుచున్నామో దానికి తగ్గట్టుగా మన లైఫ్ని డిసిప్లిన్లో నడిపించుకోవాలి, ఆశలను నిగ్రహించుకోవాలి. దేవుని విశ్వాసంలో గురవుతాయి. అది మూడవది. ఇక 4వది చూస్తే సహనము. మనం ఎంత నిగ్రహించుకుంటున్నప్పటికీ కూడా సాతానుడు రకరకాలుగా మన యొక్క కోపాన్ని రెచ్చగొట్టో, లేక మనలో దాగి ఉన్న ఈ లోకానుసారమైన కోరికలను రెచ్చగొట్టో మనల్ని పాపం చేయడానికి టెంప్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి నాలుగవదిగా మనకి సహనము. కంటిన్యూస్లీ వీ కీప్ ఆన్ సేయింగ్ నో టు సిన్, నో టు టెంప్టేషన్. పాపపు టెంప్టేషన్ మనకి రెగ్యులర్గా వస్తూ ఉన్నప్పుడు మనం ఎంతో ఓర్పుతో దానికి నో చెప్పగలగాలి. ఇక 5వది భక్తి అనగా గాడ్లీనెస్ అంటే దేవుని పట్ల భయము కలిగి, ప్రార్థనా జీవితం కలిగి భక్తి చేయుట. చూడండి, 5 విషయాలు మనం ధ్యానించుకున్నాం. విశ్వాసంలో ఉండవలసిన మొట్టమొదటి ఏంటి? క్రియలు లేకపోతే మన విశ్వాసం వ్యర్థమే. మొట్టమొదటికి సుగుణముతో అంటే మంచి క్రియలతో ఉండాలి. రెండవదిగా జ్ఞానం, దేవుని గూర్చిన జ్ఞానము. మూడవదిగా జ్ఞానానికి తగ్గ ఆశా నిగ్రహంతో మనం ఉంటున్నప్పుడు, ఇంకా సాతానుని శోధిస్తున్నప్పుడు మనకు కావాల్సింది పేషెన్స్, సహనం. అన్ని విషయాల్లోనూ కూడా సహనము కలిగి ఉండుట. ప్రభువా నాకు సహనం ఇవ్వి, సహనాన్ని కోల్పోతున్నాను, సహనం ఇవ్వి ప్రభువా. 5వదిగా భక్తి చేయుట, దేవుని సన్నిధికి వెళ్ళుట, దేవునికి ప్రార్థన చేయుట, దేవుని భక్తి చేయుట. ఆ తర్వాత 6వదిగా అనురాగం అంటే బ్రదర్లీ లవ్, సహోదరుల పట్ల ఐక్యత, ప్రేమను కలిగి ఆ ఐక్యత ప్రేమతో మనం ఉండాలి. అండ్ ఫైనల్గా 7వదిగా మనం చూస్తే దయ అనే మాట అన్నాడు, కానీ అక్కడ దయ కాదు, అది రాంగ్ ట్రాన్స్లేషన్. తెలుగులో ప్రేమ, అది గ్రీక్లో అగాపే అన్నాడు డైరెక్ట్గా.
ప్రేమలు అనేకమైన ప్రేమలను అన్నిటికన్నా శ్రేష్టమైనది గొప్పది అగాపే ప్రేమ, దైవ ప్రేమ, దేవుని ప్రేమ, అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ షరతులు లేని ప్రేమ. కాబట్టి ఈ 7 స్టెప్స్ అనమాట. మన విశ్వాసంలో స్టెప్ బై స్టెప్ గ్రో అవుతున్నామంటే, నేను ఎక్కడి వరకు వచ్చాను? జస్ట్ దేవుని విశ్వసిస్తున్నాను అంతేనా? అక్కడి నుండి సుగుణంలోకి మారేనా? అంటే విశ్వాసాన్ని తగ్గ క్రియల్లోకి మారేనా? క్రియలతో పాటు దేవుని గురించిన వాక్య జ్ఞానాన్ని కూడా సంపాదించుకోగలుగుతున్నానా? వాక్య జ్ఞానంతో పాటు నా లైఫ్ని డిసిప్లిన్లో, సెల్ఫ్ కంట్రోల్లో పెట్టుకుంటున్నానా? డిసిప్లిన్తో పాటు ఓర్పు సహనముతో సాతానుడు ఎంత రెచ్చగొట్టినా, పరిస్థితులు ఏమైనా సరే, నేను ఆ యొక్క ఎండ్యూరెన్స్ కలిగి, ఓర్పు కలిగి ఉంటున్నానా? దానితో పాటు భక్తి చేస్తున్నానా? దైవ భక్తి, దైవ భయం కలిగి ఉంటున్నానా? ఆ తర్వాత నా తోటి వారిని ప్రేమిస్తున్నానా? ఆ తర్వాత సమస్త ప్రజలను ప్రేమించగలిగే అగాపే ప్రేమ, దేవుని ప్రేమకు, అన్కండిషనల్గా నా శత్రువుని సైతము ప్రేమించగలిగే ప్రేమకు నేను ఎదుగుతున్నానా? ఆ పరిపక్వత వచ్చినప్పుడు మనలో విశ్వాసము సంపూర్ణంగా క్రియారూపంలోనికి వచ్చినట్టు. కాబట్టి ప్రియులారా, ఈ 7 స్కేల్స్లో, ఈ 7 స్టెప్స్లో మనం ఎక్కడి వరకు వచ్చామో, దేవుని ప్రేమలోనికి మనం ఎదగలుగుతున్నామా అని చెక్ చేసుకుని, దేవుణ్ణి అడిగి, దేవుని యొక్క విశ్వాసములో సంపూర్ణతకు, అనగా దేవుని దైవ ప్రేమలో సంపూర్ణులుగా ఉండటానికి ప్రయాసపడదాం. దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి విశ్వాసాన్ని చివరి శ్వాస వరకు కొనసాగిస్తూ, విశ్వాసములో సంపూర్ణతకు మనము చేరే భాగ్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకిచ్చులాగున పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి ఆయన కృపతో దీవించునుగాక. ఆమెన్. మహిమగల తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని చదివి ధ్యానించిన వాక్యాన్ని మా లైఫ్కి అప్లై చేసుకుని, ప్రభువా, విశ్వాసానికి తగ్గ క్రియలు, క్రియలకు తగ్గ జ్ఞానమునకు అయ్యా మేము ఏమైతే జ్ఞానం కలిగి ఉన్నామో, జ్ఞానము తగ్గ ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, నీ అగాపే ప్రేమలోనికి మేము ఎదగగలిగే నీ కృప మాకు దయచేయండి. నీ ఆత్మతో నడిపించండి. ధ్యానించిన వాక్యం మరలా మా లైఫ్కి అప్లై చేసుకుంటూ యేసయ్యా నీ రూపంలోనికి మారే భాగ్యం మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి క్రీస్తు యేసు యొక్క రూపంలోనికి సంపూర్ణంగా పరిశుద్ధాత్ముడు మన రూపాంతరపరిచి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.